హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్టకేలకు వైరల్ పే ఒరిజినల్ వెర్షన్ అయితే వచ్చేసింది. త్వరలో మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా రాబోతుందన్నమాట. అదేంటండి, గతంలో ఆల్రెడీ వైరల్ పే సంబంధించి వెబ్సైట్లు అనేవి చేంజ్ అయినాయి కదా, అవన్నీ మనకు ఒరిజినల్ కాదా అంటే బేసిక్గా మనకి 2025లో ఏవైతే వైరల్ పే సంబంధించిన వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ వాడామో అదంతా కూడా డెమో పర్పస్ అండి. అంటే అది ఏ రకంగా అప్లికేషన్ యూజ్ అవుతుంది, ఏ రకంగా జనాలు దాన్ని తీసుకుంటున్నారు, అలాగే దాంట్లో ఏదైనా మనం రీఛార్జ్ చేసినప్పుడు ఏమైనా మనకి క్యాష్ బ్యాక్లు వస్తున్నాయా లేదని చెక్ చేయడం కోసం అదంతా కూడా చేశారన్నమాట. లెక్క ప్రకారం మనకి 2025 నవంబర్లోనే ఒరిజినల్ వర్షన్ అనేది రావాల్సి ఉందన్నమాట. అప్డేట్ వర్షన్ రావాల్సి ఉంది. బట్ ఏంటంటే ఎండీ గారు ఎక్స్పైర్ అవడం చేత కొద్దిగా లేట్ అయింది. ప్రజెంట్ మనకి బెంగళూరు టీంతో అఫీషియల్గా 16వ తారీఖున అయితే వైరల్ పే న్యూ వర్షన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ న్యూ వర్షన్లో మీరు గతంలో వైరల్ పే అప్లికేషన్ చేసుకున్నా లేదా వెబ్సైట్ ద్వారా చేసుకున్నా అవేవి కూడా ఇందుకు వర్క్ అవ్వండి. ఎవరైనా సరే కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. నేను కూడా మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఇది ఇంకా ఫైనల్ అని చెప్పి చైర్మన్ గారు అయితే చెప్పారన్నమాట. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో దీంతోనే మనం బిజినెస్ చేయబోతున్నాం, దీంతోనే మనం మంచిగా అమౌంట్ అనేది తీసుకోబోతున్నాం. ఓకే, అసలు 2 ముక్కల్లో మన వైరల్ పే గురించి చెప్పాలంటే, వైరల్ పే అసలు ఎందుకు, గతంలో మనం ఆశించదగ్గ బెనిఫిట్స్ ఎందుకు రాలేదంటే, మనం టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళతో వీళ్ళతో మనమైతే మాట్లాడడం జరిగింది. థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా టెలికాం వాళ్ళతో మనం డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాం. థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇబ్బందులు రావడం అంటే రీఛార్జ్ చేసినప్పుడు చేసినప్పుడు ఇబ్బందులు అనేవి జరిగినాయి. ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా చేయడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత మనకి రీఛార్జ్ ఆప్షన్లు అవి కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్లు అయితే వదిలేరన్నమాట. ఇక్కడ మనది అప్లైట్ సిస్టమ్ అండి. అప్లైట్ సిస్టంలో కేవలం డైరెక్ట్ మెంబర్స్ మాత్రం ఉంటారు, ఇందులో లెవెల్స్ అనేవి ఉండవు. ఓకే, అలాగే ఎంతమందిని న్యాయం చేస్తున్నారనేది మనకు కనిపిస్తుంది తప్ప ఎంతమంది ఏ పేరుతో జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ అయ్యారు అనేది మనకు కనిపించదు. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పేలో మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే కింద జాయిన్ అయ్యే వాళ్ళు కనపడరు, ఇందులో కూడా అలాగే కింద జాయిన్ అయిన వాళ్ళు కనపడరు. కానీ మన దాంట్లో ప్లస్ ఏంటంటే అసలు ఎంతమంది జాయిన్ అవుతారనేది ఒక లెక్క అనేది ఉంటుంది. అలాగే ఫోన్పేకి, గూగుల్ పేకి మన దానికి ఉన్న తేడా ఏంటంటే, ఫోన్పేలో, గూగుల్ పేలో మనం ఎవరినైనా రిఫర్ చేస్తే అంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అసలు లేదనుకోండి అప్లికేషన్, మీరు ఇన్స్టాల్ చేయించి మీ రెఫరల్ కోడ్ ఇస్తే ఒక 50 ఒకసారి మాత్రం వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఎన్ని రీఛార్జ్లు చేసినా, ఎన్ని బిల్ పేమెంట్స్ చేసినా, ఏం చేసినా సరే ఒక పైసా కూడా మీకు వాళ్ళ దగ్గర నుంచి రాదు. వాళ్ళకు కూడా ఎటువంటి క్యాష్ బ్యాక్లు కూడా ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈ మధ్య రావట్లా. ఓకే, కానీ మన దాంట్లో బ్యూటీ ఏంటంటే, వైరల్ పే ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో, అంటే మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎవరితో అయితే ఇన్స్టాల్ డైరెక్ట్గా చేపిస్తారు, అంటే రిజిస్టర్ చేపిస్తారో, ఆ రిజిస్టర్ చేయించిన వాళ్ళు మనకు రీఛార్జ్ ఆప్షన్లో, బిల్ పేమెంట్ ఆప్షన్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత రీఛార్జ్ చేసినా సరే దాంట్లో పర్టికులర్ ఇంత పర్సంటేజ్ అనేది వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఓకే, అంటే క్యాష్ బ్యాక్ అనుకోవాలి, కమిషన్ కాదు, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ వాళ్ళు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే వాళ్ళకి 2 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకోండి, 2% లెక్క. ఆ 2%లో మనకు 1% దాకా క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ బ్యూటీ ఏంటంటే, వాళ్ళు ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటే అన్నిసార్లు వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ నుంచి మీకు కూడా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇది లైఫ్ టైం వస్తుంది. ఇది ఇప్పుడు దాకా ఎటువంటి పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్లో లేదు. మనది బిజినెస్ సంబంధించి పనిచేస్తుంది అప్లికేషను, అలాగే మన పర్సనల్ లైఫ్కి కూడా పనిచేస్తుంది. ఇంకా ఇందులో రాయల్టీ అని అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఎవరైతే డీప్గా ఇందులో చేస్తారో వాళ్ళకి మన గ్రూప్ అనేది ఆల్రెడీ ఉందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం, అందులో జాయిన్ అవ్వండి. అలాగే ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ వీడియో అని పెడతాను, చూసి చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఫ్రీ అప్లికేషను, మీరు ఎటువంటి పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెప్పడం నా బాధ్యత అండి. అది కొద్దిగా లేట్ అయింది, లేట్ అవ్వలేదని నేను చెప్పను. మనకి మహా అయితే వన్ ఇయర్ మాత్రం కొంచెం లేట్ అయింది అనిపించవచ్చు, కానీ ఇక్కడ చైర్మన్ గారు 3 ఇయర్స్ బట్టి దీని మీద కూర్చున్నారన్నమాట. ఎందుకంటే ఆయన అనుకున్న అవుట్పుట్ రావట్లా, కొద్దిగా ఇబ్బంది అయింది. ఈసారి అతను అనుకున్న అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఆయన కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పాత బ్యాలెన్స్లు కానీ ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఇవేవి కూడా కొత్త వైరల్ పేకి సంబంధం ఉండదండి. ఇది సపరేట్గా మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో రిఫరల్ కోడ్ సపరేట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ వీడియో పక్కన డిస్ప్లే మీద కూడా వేస్తున్నాను, మీరు అది చూసి రిఫరల్ కోడ్ ఇచ్చి పక్కనే వ్యాలిడేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ వ్యాలిడేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా ద్వారా చేసుకుంటే జీకే లుక్స్ అని వస్తాయి, ఒకసారి గమనించండి. ఓకే, మీకు మిగతాదంతా కూడా నేను ఇప్పుడు ప్రొసీజర్ అనేది చెప్తాను. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈసారి మనం సక్సెస్ అవ్వాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుని మనం ఇంకా రిజిస్ట్రేషన్ అలాగే ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఈ విధంగా మీరు ఎవరికైనా లింక్ పంపించినా, లేదంటే మీరు నా లింక్ ద్వారా జాయిన్ అవ్వాలనుకున్నా సింపుల్గా లింక్ ఉంది చూసారా, ENPMR
జేక్యూఎన్ అంటే మీకు ఇక్కడ రెఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా! ముందు ఇక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తున్న లాగిన్ అనే దాని మీద బ్లూ కలర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గతంలో మీకు ఏవైతే మెయిల్స్ మీ ఫోన్‌లో లాగిన్ అయ్యి ఉన్నాయో ఆ మెయిల్స్ ఇక్కడ వస్తాయి. మీరు వైరల్ పేలో గతంలో ఇచ్చిన మెయిల్స్ మీకు వర్కింగ్‌లో ఉంటే మీరు అయి ఇచ్చుకోవచ్చు. లేదండి మాకు కొత్త మెయిల్ ఇస్తాము. పాత మెయిల్ పనిచేయట్లేదంటే మీకు నచ్చిన మెయిల్ అనేది మీరిక్కడ ఇచ్చుకోవచ్చన్నమాట. ఓకే. మీకు నచ్చిన మెయిల్ అనేది మీకు ఇక్కడ ఇచ్చుకోగానే మీకు ఈ విధంగా కంటిన్యూ చేయమంటారా ఈ మెయిల్ మీద అని అడుగుతది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గా నా రిఫరల్ కోడ్ అనేది కింద వచ్చేస్తది. అలాగే మీరు కూడా ఎవరికైతే పంపిస్తారో మీ లింక్ మీద క్లిక్ చేయగానే మీ రిఫరల్ కోడ్ అనేది అక్కడ వాళ్ళకి వచ్చేస్తది. ఓకే. వచ్చిన తర్వాత సింపుల్‌గా ఇక్కడ ఫోన్ నంబర్ ఉంది చూసారా? మీ ఫోన్ నంబర్ అనేది ఇచ్చేయాలన్నమాట. ఇది నా నంబర్ నేను ఇస్తున్నాను. అలాగే మీరేదైతే ఫోన్ నంబర్ ఉందో మీ ఫోన్ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పిన్ కోడ్ అడుగుద్ది. మీ ఏరియా ఏ ఏరియాలో మీరు ఉంటారనే దాన్ని బట్టి మీ పిన్ కోడ్ అనేది పైన ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి అని వస్తది. లొకేషన్ కూడా చూసుకోండి. లొకేషన్ చూసుకున్నట్టయితే మా ఏలూరులో ఈ పిన్ కోడ్‌లో బెనర్జీపేట ఉంది, ఏలూరు ఉంది, ఏలూరు బజార్ ఉంది. నేను ఏలూరు అని సెలెక్ట్ చేస్తున్నా. లేదా మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉందో చూసారా ఇక్కడ? ఇదిగోండి. అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ దీని మీద ఒక క్లిక్ ఇవ్వండి. ఇదిగోండి టిక్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ స్టెప్ అప్ అని చెప్పి క్లిక్ చేయండి. ఒకసారి ఎర్రర్ అనిపిస్తది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. ఓపెన్ అయిపోద్ది. చూసారు కదా! ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరికైనా మీ రెఫరల్ కోడ్ పంపించాలనుకుంటే సింపుల్‌గా పైకి ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ ఉంటది. కాపీ ఆప్షన్ ఉంటది. అలాగే ఇక్కడ రిఫరల్ కోడ్ కూడా పంపించుకోవచ్చు. ప్రెజెంట్ అయితే పాత వెర్షన్‌కి దీనికి సంబంధం లేదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మొత్తం కొత్త వెర్షన్. కొత్తగానే మనందరిని జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే పాత వాళ్ళు ఇప్పుడు సరిగ్గా వర్క్ చేయట్లేదు కాబట్టి ఈసారైనా మనకు పనిచేసే వాళ్ళకి కూడా మనం బెనిఫిట్ ఇవ్వాలనుకున్న వాళ్ళని మాత్రమే జాయిన్ చేయండి. ఓకేనండి? ఓకేనండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలి అనే కొంచెం డౌట్ ఉంటది. దీన్ని అప్లికేషన్ కింద మనం మార్చుకోవచ్చండి. మార్చుకోవాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా? 3 చుక్కలు. ఈ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏముంది? ఇన్‌స్టాల్ అండ్ క్రియేట్ షార్ట్ కట్స్ అని ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే. కింద నుంచి 4 ఆప్షన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్ చేస్తారా? షార్ట్ కట్ క్రియేట్ చేస్తారా? అని అడుగుద్ది. ఇన్‌స్టాల్ అని కొట్టేయండి. ఇన్‌స్టాల్ కొట్టిన తర్వాత మీకు ఇది ఒక అప్లికేషన్ కింద క్రియేట్ అయిపోద్ది. ఈ అప్లికేషన్ కింద క్రియేట్ అయింది మీకు డైరెక్ట్‌గా డిస్‌ప్లే మీద కనిపిస్తది. అదిగోండి వచ్చిందా? ఇదిగోండి ఈ విధంగా మనకి వచ్చేస్తది. దీన్ని మనం ఓకేనండి. ఇందాకలాగే మనం మెయిల్ సైన్ ఇన్ కొట్టేసి మెయిల్ ఇచ్చేసి లాగిన్ అయిపోవడమే. మెయిల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోద్ది. ఎక్కువ కష్టపడవసరం లేదు. ఓకే. ఒకసారి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి నొక్కితే మళ్ళీ అడుగుతుందో లేదో చూద్దాం. ఎప్పుడైనా సరే మనం మెయిల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోద్ది. ఓకేనా? చూసుకోండి. ఇదిగోండి రీసెంట్‌గా మొన్న యాడ్ అయిన కొత్త అప్డేట్ ఏంటంటే ఇందులో మనం ఎంతమంది మన రెఫరల్ కోడ్ యూజ్ చేసి అంటే మన రెఫరల్ కోడ్‌తో ఎంతమంది యూజ్ చేసి జాయిన్ అయితున్నారనేది ఇక్కడ మనకు నంబర్ అనేది కనిపిస్తదన్నమాట. అంటే ఇంతమంది జాయిన్ అయ్యారని. కానీ పర్టిక్యులర్‌గా మనం ఎవరు జాయిన్ అయ్యారు? ఏ పేరుతో జాయిన్ అయ్యారో చూసుకోవడానికి కుదరదు. ఎందుకు కుదరదంటే ఇది ఎంఎల్ఎం కాన్సెప్ట్ కాదండి. వైరల్ పే అనేది ప్యూర్‌గా అఫిలియేట్ సిస్టమ్ అన్నమాట. అంటే ఫోన్‌పే, గూగుల్ పే లాగా మనది కూడా చేస్తాం. అంతకు మించి మాట ఎందుకంటే మనం ఇండియా మార్ట్ ఈటిల్లో ఏ రకంగా మన బిజినెస్ ప్రమోషన్‌లు చేసుకుంటామో ఇయన్నీ కూడా మన దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఇయన్నీ కూడా మనం బెనిఫిట్స్ ఇస్తాము. అలాగే మనం చేసే రీచార్జ్‌ల మీద కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్‌కాస్ట్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వీట్లి మీద మనకి ఎంత పర్సెంటేజ్ అనేది మనకి క్యాష్ బ్యాక్ వస్తదని ముందే చెప్తున్నారు. 2% పక్కా వస్తది. అంటే రూ. 100, రూ. 2 పక్కా వస్తదన్నమాట. అంతేగాని పర్టిక్యులర్‌గా మిగతా వాళ్ళు చెప్పినట్టు మీకు 5% అప్ టు అంటారు ఆళ్ళు. అప్ టు అంటే ఆళ్ళు 5 పైసలు ఇస్తారా? 10 పైసలు ఇస్తారా? అనేది కూడా మనకు క్లారిటీ ఉండదు. ఓకే. మన దాంట్లో ఏంటంటే ఒక క్లారిటీ అనేది ఉంటది. ఇది మాట మన దాంట్లో ఉన్న బ్యూటీ. ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇచ్చాను. ఒకవేళ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయితే హ్యాపీ. ఓపెన్ అవ్వకపోతే మాత్రం నీ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్‌లో ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. జాయిన్ అయిన తర్వాత మీకు ఆ వీడియో లింకు, రిజిస్ట్రేషన్ లింక్ అన్నీ వస్తాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. ఓకేనండి. థాంక్ యూ. విజీకే లుక్స్.